వార్తిల్లు. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర సహస్ర ఆయుర్వేదిక్ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఈరోజు డాక్టర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేదిక్ కంపెనీలు రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం వల్ల కలిగే ఉపయోగాలు, ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, డాక్టర్ ప్రసాద్ రావు మీడియా సమావేశంలో తెలియజేశారు. తీసివేయాలి దానికి 2 రకాల ప్రొసీజర్లు అంటే బ్రాడ్గా 2 రకాల ప్రొసీజర్లు. ఒకటి శోధనము అంటే శరీరంలో ఉన్నటువంటి ఏవైతే మలములు లేకపోతే మనం అలోపతి మనం మోడర్న్గా చెప్పుకోవాలనుకుంటే ఒక రకమైనటువంటి ఇవి దానికి టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. వాటిని కొన్ని ప్రక్రియల ద్వారా బయటకు తీసివేయడము, అవి తీసివేయడం వలన తీసివేయబడుతుంది. రోగము తగ్గించడం కాదు, రోగము తీసివేయబడుతుంది. రోగము ఎప్పుడైతే తీసివేయబడుతుందో మళ్ళా తర్వాత ప్రశమనము అంటే శమన మందులు అంటే ఏంటి అర్థము, ఇది శోధనం అయిన తర్వాతను శమనం చేయడానికి అంటే తగ్గించడానికి, మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఒక రకమైనటువంటి ప్రొసీజర్. ఈ 2 ప్రొసీజర్లు ఉంటాయి. అయితే శోధన చికిత్సలో మళ్ళీ 5 రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఏంటది అంటే మనము అదే పంచకర్మలు అంటే అందరూ విని ఉంటారు. పంచకర్మల వలన ఏమవుతుందంటే 5 రకాలైనటువంటి మెడికల్ ప్రాసెసెస్ వలన ఆ లోపల ఉన్నటువంటి ఆ వ్యాధి బట్టి వాటికి ఏది ఇవ్వాలి ఏది చేయాలన్నటువంటిది డాక్టర్ నిర్ణయించి ఆ శోధన చికిత్స చేయబడుతుంది. ఆ శోధనం చేసిన తర్వాతను బాడీ ప్యూర్ అయిపోతుంది, మనకి తేలికైపోతుంది. చాలా ఎప్పుడుగో ఉన్నటువంటి క్రానిక్ డిసీజులు కూడా మనకి కనిపించకుండా పోతాయి. ఆ తర్వాతను మెడిసిన్స్ ఇచ్చి మళ్ళా రాకుండా ఉండడానికి కూడా మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళు తగ్గిస్తారు. అదొక ప్రాసెస్. ఇవి కాకుండా అవి వమనము, విరేచనము, వస్తి, తర్వాతను రక్తమోక్షణం అంటే ఏంటి అంటే బ్లడ్ లెట్టింగ్ అంటే ఎట్లాగా మా ఆయుర్వేదంలో జలగలు అంటే లీచ్ థెరపీ అని ఉంటుంది. జలగతో అది ప్యూర్ ఆరోగ్యమైనటువంటి జలగతో కొన్ని తగ్గినటువంటి వ్యాధులను కూడా ఆ రక్తాన్ని బయటకు తీయడం వలన తగ్గిపోతాయి. సో అటువంటి ప్రాసెస్లు ఉన్నాయి. అలాగే తర్వాతను ఇది ఎనిమా అంటే మెడికేటెడ్ ఎనిమా. కొన్ని రకాల వ్యాధులకి మెడికేటెడ్ ఎనిమా చేసి తగ్గిస్తాం. కొన్ని రకాల వ్యాధులకి ఉత్తర వస్తి అని ఉంటుంది. అంటే జననేంద్రియం ద్వారా కొన్ని రకాల మందులు ఇస్తాం. దాని వలన సంతానోత్పత్తి, చక్కనైన సంతానం కలగడానికి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అలాగే వమనం అంటే కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు, తర్వాతను కొన్ని రకాల ఆస్తమా, ఆ టైప్ ఆఫ్ వ్యాధుల్లో కొన్ని అంటే చాలా కష్టంగా అంటే తగ్గుతుంటాయి రికరెన్స్ ఉన్నటువంటి వాటికి ఈ ప్రక్రియలు చేయడం వలన తర్వాతను మందులు ఇవ్వడం వలన మళ్ళీ రావు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మంచి శోధన చికిత్సలో ఉంటుంది. ఆ తర్వాతను అవి కాకుండా కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. అంటే ఏంటి శిరోవస్థ అంటే తల మీద ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి హెడేక్స్కి, కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి వ్యాధులకి ఆ రకమైనటువంటి శిరోవస్థ ఇస్తారు, ధారా చికిత్స ఇస్తారు. ఇలాగ రకరకాలుగా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి చికిత్సలు ఇస్తారు. అవి చేయడం వలన ఏంటంటే మనిషి ఆరోగ్యవంతుడు అవడమే కాకుండా మళ్ళీ వ్యాధులు రాకుండా ఒక మంచి ఆరోగ్యమైనటువంటి పౌరుడుగా బయటపడతాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వ్యాధులు తగ్గుతున్నాయి, మళ్ళీ కొద్ది రోజులపోతే వస్తున్నాయి, మళ్ళీ ఈ రికరెన్స్ అన్నటువంటిది ఆయుర్వేదంలో తగ్గుతుంది. కాబట్టి ఆయుర్వేదం మందులను ఆయుర్వేదం ట్రీట్మెంట్ అన్నటువంటిది చాలా గొప్పదనే విషయంతో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాతను ఈ అలోపతి లాగే ఆయుర్వేదంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ ఏంటంటే ఇప్పుడు బాడీ అంతా చూసుకోవడానికి బాడీని ఏమంటారు మా ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా కాయము అంటారు. అంటే కాయం చికిత్స అంటే అదొక జనరల్ మెడిసిన్. అలాగే శల్య చికిత్స అంటే ఏంటి అంటే కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు భగంధరం ఉంది, క్షారసూత్రతో
ట్రీట్మెంట్ చేసి దాన్ని తీసేస్తారు. అదే అలోపతిలో కట్ చేస్తే, మన మోడర్న్లో కట్ చేస్తే మళ్ళీ రికరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చేస్తే రూట్ అంటే రూట్ అవుట్ చేసేస్తుంది కాబట్టి మళ్ళీ రికరెన్స్ ఉండదు. సో అటువంటిది సర్జరీస్. తర్వాతను చిన్న చిన్న జాయింట్లో ఉన్నటువంటి వాటికి అన్నిటి కూడా సుశ్రుతుడు చెప్పినటువంటి సర్జరీస్ కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. రెండవది ఏంటంటే దంష్టి చికిత్స. దంష్టి చికిత్స అంటే అర్థం ఏంటంటే పాములు, కొన్ని తేళ్ళు, కొన్ని రకాల క్రిమికీటకాలు కుట్టినప్పుడు మనం ఏ మందు ఇవ్వాలి, ఏ రకంగా తగ్గించుకోవాలి అన్నటువంటి సైన్స్ని దంష్టి చికిత్స. అలాగే గ్రహ చికిత్స. గ్రహ అంటే వైరాలజీ, బ్యాక్టీరియా, వైరస్ ఎలాగ ఏ సీజన్ కాలాల్లో ప్రకోపిస్తాయి, వాటిని ఎలాగ మనం తగ్గించుకోవాలి అన్నటువంటి చికిత్స. అలాగా ఆయుర్వేదంలో 8 బ్రాంచీలతో ఇటువంటి చికిత్సలు ఉన్నాయి. ఇటువంటి చికిత్సల వలన చాలా రకాలైనటువంటి అంటే బాల చికిత్స అంటే చిన్నపిల్లలకి కూడా కొన్ని రకాలైనటువంటి చికిత్స. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పెరగడానికి ఎలాగా, అలోపతిలో మనం ఏం చేస్తున్నాము, పోలియో డ్రాప్స్ వేస్తాము, పోలియో రాకుండా, అంటే డిపిటీ వేస్తాము, లేకపోతే ఇంకొక కొన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్స్ వేస్తాము. ఆయుర్వేదంలో ఉన్నటువంటిది ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఇది కాకుండా స్వర్ణప్రాశన అన్నటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఆ స్వర్ణప్రాశన అంటే ప్రతి నెల ఆ బేబీకి పుష్యమి నక్షత్రం నాడు అది వేస్తాం. అది డోస్, దాంట్లో గోల్డ్ భస్మం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం ఏంటంటే ఇటువంటి ప్రక్రియ వలన కంప్లీట్గా బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి, నేచురల్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఏ వ్యాధి వచ్చినా సరే తట్టుకునే శక్తిని కలిగిస్తుంది. అది గొప్ప విషయం. అటువంటివి కూడా మన ప్రజలందరూ చేయగలిగితే చాలా ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం. తర్వాతను ఇటువంటి ఆయుర్వేదాన్ని మనము సక్రమంగా ఆదరించి మనం చేసినట్లయితే ప్రజలంతా సులువుగా ఉండాలని ఉద్దేశంతో ఈ చిన్న నా ప్రయత్నంగా మీకు చేయడం వలన మీ ఈ రకంగా నా అభిప్రాయము మీతో పాల్పంచుకోవడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలంతా దీన్ని కూడా ఆయుర్వేదాన్ని గౌరవిస్తారని, అది వాడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంతోష్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నమస్తే.